హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. ఇప్పుడైతే మనం నాటుకోడి కూర చేసేద్దాం. ఇవైతే పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నాయి, అందుకోసమని నేను చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను. బాయిలర్ కోడిలో అయితే వేగంగా ఉడకదు, లేట్ అవుతుంది అనమాట. అందుకోసమని ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేపుకోవాలన్నమాట. అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. ఇంకా అందులో చికెన్ వేసి వేపుకోవాలన్నమాట. ఇంకా సాల్ట్ వేసేసి మూత పెట్టుకోవాలి. ఏంటంటే సాల్ట్ ముందుగా వేస్తే ముక్కలకు పడుతుంది, ఇంకా వాటర్ కూడా వస్తుంది అనమాట. అందుకోసమని ఇంకా ఏగింది కదా, ఇప్పుడు ఇందులో నేనైతే ఒక టమాటా యాడ్ చేశాను. మీకు నచ్చితే టమాటా వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఇంకా అందులో పసుపు వేసేసి కలుపుకోవాలన్నమాట. ఇంకా కొద్దిసేపు మూత పెట్టుకుంటే టమాటా కూడా మగ్గుతుంది కదా. ఇంకా మగ్గిపోయింది. ఇందులో కారం, మసాలా అనమాట, గరం మసాలా. ఇంకా మీ ఇష్టం, మీకు ఏదైనా మసాలా వేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో అయితే వాటర్ వేసుకున్నాము. ముక్క మునిగే వరకు వాటర్ వేయాలండి, ఎందుకంటే ఇదంతా వేగంగా ఉడకదనమాట. ఇంకా మీడియంలో పెట్టుకొని ఇంకా ఉడకనివ్వాలి. సరిపడా సాల్ట్ చూసుకొని మళ్ళీ మీరు వేసుకోవచ్చు. కావాలంటే ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేస్తారు. నేనైతే కొత్తిమీర ఇందులో యాడ్ చేయలేదు. ఇప్పుడైతే మన కోడి కూర అయితే రెడీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి.